వాళ్ళిద్దరూ కాంట్రవర్సీ కపుల్స్. ఆమె తాజా మినిస్టర్, ఆయన మాజీ ఎమ్మెల్సీ. ఇద్దరే మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు. వాళ్ళేం మాట్లాడినా పొలిటికల్ సునామీయే, రాజకీయంగా రచ్చే. ఆ ఫ్యామిలీ తీరుతో సొంత పార్టీ నేతలే గుస్సా అవుతున్నారు. తాడో పేడో తేల్చాలంటూ హైకమాండ్కు మొరపెట్టుకుంటున్నారు. అయినప్పటికీ యాక్షన్ తీసుకోవడంలో అధిష్టానం మల్ల గుల్లాలు పడుతోంది. విపక్షాలకు అస్త్రం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఇంతకీ ఆ కొండకు అండగా ఉన్నది ఎవరు? మమ్మీ డాడీ మధ్యలో డాటర్ ట్వీట్ ఎందుకు దుమారం రేపుతోంది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు. ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ పై చర్యలు. జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై సీరియస్. మరి మినిస్టర్ కొండా సురేఖపై చర్యలెక్కడా? గాంధీ భవన్లో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్న మాటలివే. గీత దాటితే కొరడా జుల్పిస్తామన్న అధిష్టానం కొండంత వివాదాలు వెంటాడుతున్నా యాక్షన్ తీసుకోకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. క్రమశిక్షణా చర్యలు కొందరికైనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పెద్దల ద్వంద్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండా ఫ్యామిలీని నిత్యం వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ యాక్షన్ తీసుకోవడంలో తర్జన భర్జన పడుతోంది హస్తం హైకమాండ్. ప్రతిపక్షం మాత్రమే కాదు, స్వపక్షంలోనూ కొండా కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి. వాళ్లకు వ్యతిరేకంగా అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఫిర్యాదులు చేశారు. తాడో పేడో తేల్చాలంటూ మొరపెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. పెద్దల తీరుపై కాంగ్రెస్ క్యాడర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ పాలిటిక్స్ లో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన కొండా దంపతులు ఏదో ఒక ఇష్యూతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటారు. వీరిద్దరి డామినేషన్ తట్టుకోలేక సొంత పార్టీ నేతలే హైకమాండ్ కు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చిందంటే కొండా దంపతులు ఏ రకంగా రెచ్చిపోతున్నారో ఊహించుకోవచ్చు. రాష్ట్రానికి రేవంత్ సీఎం అయితే కావచ్చు, కానీ వరంగల్ జిల్లా వరకు నేనే సీఎం అన్నట్లు కొండా మురళి వైఖరి ఉందని కాంగ్రెస్ లోని ఆయన బాధితులు విమర్శించిన సందర్భాలు కోకొల్లలు. ఓరుగల్లు లీడర్లు తమ వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని తెలిసినా కొండా ఫ్యామిలీ మాత్రం తగ్గేదేలే అంటోంది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేయబోయి చిక్కుల్లో పడ్డారు మంత్రి కొండా సురేఖ. అక్కినేని కుటుంబం మీద, సమంత నాగచైతన్య విడాకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చేతులు కాల్చుకున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపాయి. ఇక కాంగ్రెస్ జమానా అంటేనే చెయ్యి తడపనిదే పని కాదని మరో బాంబు పేల్చింది కొండా సురేఖ. రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై సాక్షాత్తు మంత్రిగారే కుండబద్దలు కొట్టారు. పైసలు జేబులో పడితేనే మంత్రుల పేషీల్లో ఫైలు కదులుతాయని నర్మగర్భంగా చెప్పారు. అంతేకాదు, సర్కారు వారు ఏదైనా పనిచేస్తే క్వాలిటీ ఉండదనే విషయాన్ని నేరుగా ఒప్పుకున్నారు. గవర్నమెంట్ పని మొదలెడితే పూర్తయ్యేసరికి పుష్కర కాలం పడుతుందని నిర్మోహమాటంగా చెప్పుకొచ్చారు కొండా సురేఖ. భార్య బాటలోనే భర్త అన్నట్లుగా ఉంది మురళి పరిస్థితి. నిత్యం వివాదాల్లో లేకపోతే కొండా దంపతులకు నిద్ర పట్టదేమో. కొండా సురేఖ హాట్ కామెంట్లతో రాజకీయ రచ్చ మొదలై అది చల్లారుతుందనుకునే లోపు కొండా మురళి రెచ్చిపోయారు. సొంత పార్టీ నేతలపైనే హాట్ కామెంట్స్ చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల కోసం 70 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన చేసిన వ్యాఖ్యలతో కొత్త పంచాయతీ షురూ అయింది. ఆ వ్యవహారం ఎన్నికల కమిషన్ కు చేరడంతో కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరంగల్ కాంగ్రెస్ పాలిటిక్స్ హీటెక్కాయి. కొండా మురళి వర్సెస్ కాంగ్రెస్ పక్షం అన్నట్లుగా సీన్ కనిపిస్తుంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారని ఫైర్ అయ్యారు ఓరుగల్లు హస్తం లీడర్లు. క్రమశిక్షణ కమిటీపై విశ్వాసం లేని వ్యక్తి కొండా మురళి అని మండిపడ్డారు. గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారన్న విషయాన్ని గుర్తు చేశారు. దంపతుల తీరు అలా ఉంటే కూతురు తానేం తక్కువ కాదంటుంది. పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కొండా సుష్మిత పెట్టిన పోస్ట్ పెను దుమారమే రేపింది. దీంతో కొండా ఫ్యామిలీపై చర్యలకు వ్యతిరేక వర్గం పట్టుబడుతుంది. ఇంతకీ కొండా దంపతులు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారా? కొండంత వివాదానికి తెరపడేది ఎప్పుడు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 25 పైబడి రాజకీయాల్లో ఉన్న కొండా ఫ్యామిలీ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.